పుట్టగానే కలెక్షన్లకు వస్తారని చెప్పి తొట్టెల్లో ఉన్నప్పుడే మీరు కలగన్నారా? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏంది మీకు సంబంధం అట్లా మరి ముందే లోన్ తీసుకున్నప్పుడు చెప్పిరా అంటే ముందే ఏమవుతుందో మనకి ఎట్లా తెలుస్తుంది మేడం? సార్ అది మీ ప్రాబ్లం కదా సార్, మనమేం చేయలేం చెప్పు మధ్యలో. 7,000 కట్టనవి ఇంకా 3,000 అరేంజ్ చేసుకొని 10,000 కట్టడానికి. అదే మేడం 6 ఫీట్ల హైట్ పెరిగిన కదా, ఇంకో ఫీట్ పెరగలేకపోయినామంటే ఏం చెప్తారు దానికి ఆన్సర్? అది ఫీట్లు సార్, ఇది రేట్లు. అదే మేడం ఫీట్లు రేట్లు అయినా కానీ కాన్సెప్ట్ ఒకటే కదా. Make that intention issue, sir. You have intention issue. You can conclude anything, so that is none of my business. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ వాళ్ళకి మనం ఎన్ని ఆన్సర్లు ఇచ్చినా లాస్ట్కి వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే మీకు పేమెంట్ చేసే ఇంటెన్షన్ లేదు సార్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 కాల్ చేస్తున్నాను, చెప్పండి. పేమెంట్ సార్ 6,831. మనం ప్రీవియస్గా రైట్ చేసిన లెటరా? మెటర్ ఏం కాదు సార్, ఈఎంఐ ఏం మెటర్ లేదు. ఇది 5 మంత్స్ నుంచి ఈఎంఐ పేమెంట్ పెండింగ్ ఉంది. ఎంత ఇస్తారు చెప్పండి సెటిల్మెంట్? మీ సార్ 15,000 ఫోన్ పెట్టేసాను కదా ఆ రోజు. ఎప్పుడు సార్? అప్పుడెప్పుడు పెట్టేసాను మీ సార్. మళ్ళీ అయిపోయిందా మళ్ళీ పేమెంట్? అది కాలే కదా, అయిపోతే నాకెందుకు కాల్ చేస్తారు మీరు? 13,500 వస్తుంది సార్. నేను అడిగినా ఎంతకు వస్తుందో, ఎంతకి ఇవ్వను నేను చెప్పినా కదా మేడం, ఎంతకి అవుతుందో ఎంతగా చెప్పలేదు నాకు. ఏమైనా నేను ఎప్పుడే కాల్ చేస్తాను మీకు. టోటల్ ఎంత ఉంది? చెప్పండి నేను చూస్తాను. టోటల్ కాస్ట్ 33,150. ఒక 6,000 రైజ్ చేయండి. 6,000 చాలా సార్, మరి ఎక్కువ ఇస్తాను పైసలు. పర్లేదు మేడం, ఇచ్చేస్తా 6,000. అదే అంటున్నా సార్, ఒక 5,000 ఎందుకు, ఒక 1,000-2,000 క్లోజ్ చేయండి సార్. ఏమంటే తక్కువ మీకే యూజ్ అవుతుంది కదా. నేను చూసి కూడా మీరు మళ్ళీ 6,000 అడుగుతున్నా అంటే మళ్ళీ ఏమనాలి సార్? ఇక మీరు ఏమవుతుంది మేడం, ఏమంటారు మేడం మీరు? 6,000 రైజ్ చేయమని చెప్తున్నాను, వస్తే రైజ్ చేయండి, లేదంటే ఊరుకోండి. 6,000 రాదు సార్, లాస్ట్ 10,200 వస్తుంది అంతే. 10,000 కష్టం మేడం, డబ్బులు లేవు, మార్కెట్ డౌన్ తెలుసు, మార్కెట్ లో క్యాష్ లేదు. అది మీ ప్రాబ్లం సార్, అది మీ జాబ్, మీరు ఏమైనా వేసుకోండి. దానికి వచ్చిన లోన్కి ఎందుకు మీరు అది చేస్తున్నారు మధ్యలో చెప్పండి. నేను 6,000 కట్టమంటే మేడం, వస్తే రైట్ చేయండి, లెటర్ కట్టేస్తే ఇమీడియట్ గా. 6,7 కాదు సార్, లాస్ట్ 10,200 వస్తుంది, తీసుకొని క్లోజ్ చేయండి, లేదా ఈఎంఐ కట్టేసేయండి. లేదు మేడం, అసలు అసలేదు. 6,500కి సెటిల్మెంట్ వస్తుంది సార్, ఇది నా మాట. మీ మాట ఏంది? ఎంతకు? 10,500. 10,500. 10,500 కష్టం మేడం. 6,000 కట్టుకున్న వాళ్ళు 3,000 అరేంజ్ చేసుకుని ఏమైంది సార్? నాకు అర్థం కాదు. మీలోనే క్లోజ్ అవుతుంది మేడం. 6 ఫీట్లు పెరిగిన వాళ్ళు ఇంకో ఫీట్ పెరగలేకపోయారంటే ఏం చెప్తారు ఆన్సర్ మీరు? 6 ఫీట్లు పెరిగావు హైట్, ఇంకో ఫీట్ పెరగకపోయినా అంటే ఏం చెప్తారు మీరు దానికి ఆన్సర్? ఏమో సార్, నాకు అంత సమస్యలు తెలియదు కానీ 10,500 వస్తుంది. ఓకే అంటే చెప్పండి, సెటిల్మెంట్ రేజ్ చేస్తారు. 10,500 కష్టం మేడం. సార్ ఈఎంఐ కట్టేస్తారు సార్. ఈఎంఐ లేదు, నెక్స్ట్ మంత్ ఈఎంఐ లేదు మేడం. మరి తీసుకో కదా, 10,500 తీసుకో. 7,000 అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాం మేడం. ఇంకో 3,000 ఇవ్వాలి, ఓడిస్తారు చెప్పండి, మీరు ఇస్తారా? 7,000 కట్టనవి ఇంకా 3,000 అరేంజ్ చేసుకొని 10,000 కట్టడానికి. అదే మేడం, 6 ఫీట్ల హైట్ పెరిగిన కదా, ఇంకో ఫీట్ పెరగలేకపోయినామంటే ఏం చెప్తారు దానికి ఆన్సర్? అది ఫీట్లు సార్, ఇది రేట్లు. అదే మేడం, ఫీట్లు రేట్లు అయినా కానీ కాన్సెప్ట్ ఒకటే కదా. 7 కట్టినాడు 10 కట్టలేడు, మీనింగ్ ఏంది? రేట్లే. ఓకే మేడం, ఒప్పుకుంటా కరెక్టే కానీ అంత కష్టం. కానీ 7,000కి వస్తా అంటే మీ సార్ని అడిగి చెప్పండి, రైట్ చేద్దాం. 10,000 వేసుకో సార్, 10,000కి వస్తుంది. 500 కూడా మాఫీ చేస్తాం మీకోసం. 10,000 డిస్కౌంట్ క్లోజ్ చేయండి. మాఫీ ఏం లేదు మేడం, 7,000కి రైట్ చేయండి. సింగిల్ షాట్ స్పాట్ లో కట్టేసి పేమెంట్ ఇమీడియట్ ఇన్స్టెంట్. అది మాకు ఏం చెప్పలేదు కదా సార్, లోన్ అప్లై చేసినప్పుడు. నెలకి ఇంత కట్టుకుంటానే తీసుకున్నారు. మీరు పుట్టినప్పుడు తొట్టెళ్ళకి కలగనదా మేడం? కలెక్షన్లకు వస్తారని కలగనదా? బుక్ రాసుకురా? పుట్టగానే కలెక్షన్లకు వస్తారని చెప్పి తొట్టెల్లో ఉన్నప్పుడు మీరు కలగనరా? కాదు కదా. అర్థం కాలేదు. పుట్టినాక తొట్టెల్లో ఉయ్యాలు ఊటప్పుడే మీరు కలగనరా కలెక్షన్లకు వస్తారని? కాదు కదా. అంటే ఇప్పుడు ఏంది మీకు సంబంధం అట్లా? మరి ముందే లోన్ తీసుకున్నప్పుడు చెప్పిరా అంటే ముందే ఏమవుతుందో మనకి ఎట్లా తెలుస్తుంది మేడం? సార్ అది మీ ప్రాబ్లం కదా సార్, మనమేం చేయాలి చెప్పు మధ్యలో. బ్యాంక్ ఏం చేయాలి సార్? సార్ మీ బ్యాంక్ లోన్ ఏం చేయాలి? మళ్ళీ మీరు తీసుకున్న వాళ్ళు మీరేం చేయాలి? బ్యాంక్ ఇట్లా పరిస్థితి ఉంది, అట్లా పరిస్థితి ఉందంటే కాన్ఫర్మ్ కదా, తీసుకున్నప్పుడు ఇచ్చేయాలి పైసలు. ఇచ్చేస్తాను కదా, ఇంత 7,000 ఇచ్చేస్తా. టోటల్ కట్టే కెపాసిటీ లేదు, ఇంత కడతాను చెప్తాను. 7,000 కాదు సార్, 3,000 అరేంజ్ చేసుకో. 3,000 అరేంజ్ చేసుకో, 10,000 సెటిల్మెంట్ క్లోజ్ చేయాలి. 3,000 అంటే ఇంకో 3 నెలలు ఆగాలి మీరు. ఎంత? 3 నెలలు. 3,000. 3 నెలలు ఆగాలి, 3 నెలలు. సరే మంచిది, 3 నెలలు అండి. 6 నెలలు సంవత్సరం ఆగుతాను ఈ పేమెంట్ కోసం. నాకు 6,800 కట్టేసి ఒక
లెటర్ వచ్చాక కడతా. ఆ? 7,000 లెటర్ వచ్చాక కట్టేస్తా. 7,000 ఒకేసారి. 7,000 రావంటే చెప్తా అర్థమవుతుంది కదా సార్. తెలుగులోనే ఇక మాట్లాడుతున్నాను, ఏం వేరే భాష మాట్లాడతలే కదా. నువ్వు ఏ భాషలో మాట్లాడినా నాకు అర్థమవుతుంది మేడం, మాట్లాడండి. మళ్ళీ నేనేమంటున్నా, మళ్ళీ తెలుగు వస్తుంది కాబట్టి తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు 10,000 వస్తుంది తీసుకోండి, క్లోజ్ చేయండి. అరే 10,000 వద్దు మేడం, డిస్కౌంట్ మాట్లాడి మేనేజర్తో ఫైట్ చేయండి, ఫైట్ చేసి తీసుకోండి. కస్టమర్ మంచి నీకు అంతగానం చెప్పిన, డిస్కౌంట్ ఇచ్చేవా నీకు అంతగానం చెప్పిన. 33,000 ఉంటే నీకు 10,000కి తెచ్చిన అంటే ఎన్ని తక్కువ ఇచ్చినావు తీసుకో. 23,000 తక్కువ ఇచ్చిన. 23,000 తక్కువ వేసిన కరెక్ట్గా అంత అమౌంట్ లేదు కదా అట్లా. మొత్తం కట్టుకో, 33,000 కట్టుకో. నీ అడ్రస్ చెప్పి ఏడుంటావు? ఏం చేస్తావు ఏడుంటే? ఏమంటున్నావు? అడ్రస్లో ఉంటే ఏం చేస్తావు అంటున్నా మేడం. మీరు చెప్తే వింటలేరు కదా సార్. మన అవుట్స్టాండింగ్ నుంచి కట్టుకోండి 33,000. సెటిల్మెంట్ ఏం చేస్తారు? నాడికి వచ్చి 5,000 అంటున్నారా? 7,000కి ఇంకా కొన్ని అన్ని 33,000 7,000 ఇవన్నీ ఇంకా కొన్ని 20,000-23,000 కాలం చేసుకోండి. నా దగ్గర వచ్చాడు క్లోజ్ చేసి ఇచ్చండి అయిపోతుంది. నేను ఎక్కడంటే ఉంటాను మేడం, మీకు పాయింట్ చెప్పండి. ఎక్కడికి ఎవరు వచ్చినా 6-7,000కి క్లోజ్ అవుతుంది. నా దగ్గర నేను అట్లేని పొజిషన్ 6 సార్ రికార్డింగ్ లైన్ లా నువ్వు ఏమో రికార్డింగ్ ఆన్ చేసుకో. నేను చెప్పేది నువ్వు కుకిను. నేను చెప్తున్న ఒకటే మాట, 7,000 6,000 రాదు, 10,000 వస్తాయి, తీసుకొని క్లోజ్ చేయి. మీరు కూడా రికార్డింగ్ ఆన్ చేసుకోండి. 10,000కి అయితే కష్టం, ఇంకో 3 నెలలు టైం పడుతుందని చెప్తున్నా. సరే అడ్రస్ చెప్పు. కొత్త అడ్రస్ రాసుకోండి. చెప్పు ఏదంటున్నావు? వాట్సాప్లో పింగ్ చేసా, నా కరెంట్ లొకేషన్ పెట్టు. వాట్సాప్లో పింగ్ చేసా, కరెంట్ లొకేషన్ పెట్టు. కరెంట్ లొకేషన్ పెడతా కరెక్టే, కానీ మీ ఐడి కార్డ్ పెట్టొస్తా నాకు. ఏం పేరు మీ పేరు? నేనే అందుకు మా దగ్గర డైరెక్ట్ ఐడిఎఫ్సి మీ మేనేజర్లు అందరూ పంపండి మేడం, వద్దని చెప్పట్లేదు. వినండి పాయింట్ వినండి నాకనా, వింటారా? మీ ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి, లొకేషన్ పెట్టిస్తే స్పాట్లో. మేనేజర్ వస్తారా మీరు వస్తారా? అడగలేదు నీకు, నేను అవన్నీ అడగలేదు నీకు. నేను ఏం అడిగినా అది ఒక్కటే పెట్టు. నేను ఏమంటా మీకు అర్థమవుతుందా పాయింట్? అప్లై చేసినావా? నీకేం అర్థమవుతుంది? నేను అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది, నీకు ఏం అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. ఏది ఏజెన్సీ ఏది మీది? సరే మనిషిది కానీ నువ్వు నాకు తెలియ వాళ్ళు ఉన్నావు, కానీ అస్సలు పని కాదు తెలియదు. కానీ నేను కరెంట్ లొకేషన్ ఫార్వర్డ్ చేసి కరెంట్ లొకేషన్ పెట్టాలంటే ఐడి కార్డ్ పెట్టాలి నాకు. ఐడి కార్డ్ అందరు ఏజెంట్లు ఐడి కార్డ్ తీసుకుంటున్నా, లొకేషన్ ఐడి కార్డు సరే నీ ఆధార్ కార్డు పెట్టు నాకు వాట్సాప్లో. నీ ఆధార్ కార్డు పెట్టు వాట్సాప్లో. నాకు ఆధార్ కార్డ్ ఎందుకు లోన్ అప్లై చేసుకుంటా? ఇంకోటి మళ్ళీ నీకెందుకు నా ఐడి కార్డు? లోన్ తీసుకొని ఈ లోన్ కట్టేస్తావా? ఎక్కువ మాటలు తెలివి తక్కువ మాట్లాడుతున్నావు. బ్యాంకులో తెలియవా? వినలేదు, ఇంకోసారి చెప్పు. మంచిది. ఏంటంటే మీ పక్కన గొడవ పడుతారు మేడం, అందరు మీరు గొడవలకు దిగుతారు అట్లా కస్టమర్స్ తోటి అందరు. కొంతమంది ఉంటారు సార్, ఎదురు తీసుకొని లోన్లు కట్టారు, వీటినే ఖతాన్స్ కూడా విషయం. అవునా? అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా అట్లా. అవన్నీ అది కానీ సెటిల్మెంట్ మాట్లాడండి సార్. గవర్నమెంట్ మనకి నేను దేనికి కాల్ చేసినా దానికే మాట్లాడండి. అమౌంట్ 10,000 కాదు కదా? సెటిల్మెంట్ 10,000కి వస్తుంది సార్, తీసుకుంటారా? 10,000 మేడం, 10,000 అమౌంట్ లేదు ప్రజెంట్. సరే నేను వాట్సాప్ లో పిన్ చేస్తా. ఐడి పెట్టండి, ఐడి పెట్టండి. సరే మీరు అదే నాదే వస్తారు ఐడి ఎందుకు? నేను నాదే ఐడి కార్డు పెట్టుకుని నాదే ఐడి కార్డు చూడండి. అరే మేడం మీకు ఎట్లా షేర్ చేయాలి, మిమ్మల్ని వెరిఫై చేయాలి ఫస్ట్. మీరు బ్యాంక్ ఎక్కడికి నుంచి మాట్లాడుతారు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థం కాలేదు. మీరు ఎక్కడికి నుంచి మాట్లాడుతారు? ఏజెన్సీ ఏది మీది? బేగంపేట ప్రకాష్ నగర్. బేగంపేట ప్రకాష్ నగర్ లో మీరు లేరు నాకు తెలుసు, కానీ ఏజెన్సీ పేరు చెప్పండి మీది. ఏమన్నారు? ఏజెన్సీ పేరు చెప్పండి మీది. చెప్పిరా మన స్పెషల్ గా మెన్షన్ చేసి ఫోన్ చెప్పంగానే నేను కాల్ చేస్తున్నామని నాకు చెప్పాలి. నేను కాల్ చేస్తున్నామనంటే మళ్ళా. हेलो मॉर्निंग सर, मचरला जी बात कर रहे हैं। बोलिए मैडम। सर स्नेहा बात कर रही, रूपी रेड्डी फिंग फ्रेंड के बिहाफ से कॉल क्वालिटी एंड ट्रेनिंग पर्पस से रिकॉर्ड की जा रही है। रवि करण जी बात कर रहे हैं ना सर? हाँ रवि किरण जी, आपको एक लोन चल रहा था, रूपी रेड्डी से 50,000 का लोन लिया था सर आपने। इसको 2 महीना टाइम लगता है मैडम, बहुत बार आपको बता दिया 2 महीना टाइम लगता है बोल के। 2 महीने का टाइम लगेगा पेमेंट करने में अभी भी? हाँ नहीं सर, इतना टाइम नहीं है ना, अभी भी आपको 168 दिन कम पड़ गए। आप बताइए। कम पड़ गया ना, ज्यादा हो गया क्या? सर बहुत ज्यादा हो गया, 5 महीने से ऊपर हो चुका है आपको। फंड का इशू चल रहा है मैडम। नहीं, कंपनी इतना टाइम नहीं देती है सर, आज पेमेंट करवाइए कैसे भी करके। आप तो क्लियर कट बोल रहे हैं 2 महीने बाद करेंगे। फिर पेमेंट क्लियर कराइए कट को आज बोलना के आज। पड़ेगा ना, बात को घुमाना की जरूरत नहीं है ना। घुमाना क्या सर, अरेंज तो कर सकते हैं ना आप। अगर अरेंज हो पाया था अभी तक पेमेंट हो जाता ना। तो अरेंज नहीं हो पाया अभी तक, अरेंज करिए पेमेंट करवाइए सर। हाँ अरेंज करने के लिए 2 महीना टाइम लगता है बोल के बोलना मैडम। नहीं नहीं नहीं, तो 5 महीने से अरेंज नहीं हुआ है अभी तक। हाँ मैडम। सर क्या आर्ग्यूमेंट क्या कर रहे हैं आप? आर्गुमेंट कौन कर रहा है मैडम, बात कर रहा हूँ मैं। आर्ग्यूमेंट ही कर रहे हैं आप। ये आपका हिसाब से बात करना क्या, जो क्वेश्चन आप पढ़ के आया उसको आंसर दे रहा क्या मैं आपका हिसाब से।
तो आप क्या बोल रहे हैं, नहीं करेंगे, अभी नहीं करेंगे, 2 महीने बाद करेंगे, अभी भी टाइम लगेगा? ये आर्ग्यूमेंट ही होता है सर। आर्गुमेंट नहीं, उसको बोलते जवाब। पेमेंट कराइए सर आज के आज। आप जो कर रहे हैं ना उसको बोलते हैं आर्गुमेंट। मैं आर्ग्यूमेंट नहीं कर रही हूँ, मैं आपसे कह रही हूँ पेमेंट कराइए सर आज के आज। मैं डेली बोल रहा हूँ बेसिस तुम्हें सबके टाइम चार्जेस लगता लग है, रहे हैं। फंड का इश्यू है बोल के बोल रहा ना मैडम। तो सर फंड इशू है तो बाकी एक्सपेंसेस भी तो मैनेज कर रहे होंगे ना आप अपने, कैसे ना कैसे करके। हम ये कुछ भी मैनेज बताइए नहीं करते मैडम। हेलो सर, अब कौन आर्ग्यूमेंट कर रहा है? आप तो आप ही आर्ग्यूमेंट कर रहे हैं ना। क्या, कौन से आर्गुमेंट? आर्गुमेंट किसको बोलते हो? डेफिनेशन दे दो आर्गुमेंट का। पेमेंट करना है नहीं करना है आपको ये बताइए सर। आपको आर्गुमेंट का डेफिनेशन भी पता नहीं, नहीं है, आप पेमेंट बोल रहे हैं नहीं आर्गुमेंट कर रहे हैं। ढंग से सीखना करना है पड़ेगा या कोई नहीं भी। करना है फंडामेंटल आप फंडामेंटल में सीख जाना अब पड़ेगा। वो हम सीख आपको मैं लेंगे सर, वो एक्सप्लेन हम सीख लेंगे। करना पड़ेगा किसको बोलते आई हैं नो वेरी आर्गुमेंट, वेल, आई किसको नो बोलते वेरी हैं वेल, स्टेटमेंट, आई नो किसको वेरी बोलते वेल। हैं। आपको एक्सप्लेन करने की जरूरत नहीं है। या आई मैंने कैन आपको एक्सप्लेन इसलिए इफ यू कॉल नहीं करा वांट। कि मैं आपको यहाँ दैट इज व्हाट आई एम सेइंग डेफिनेशन मैडम, आई दूंगी एम नॉट मैं। आर्ग्यूइंग विद यू, आई एम जस्ट मैंने आंसरिंग यू। आपको इसलिए, लेट मी फिनिश फर्स्ट सर। You मैंने can आपको finish इसलिए at any कॉल नहीं time, किया but कि मैं आपको डेफिनेशन please दूंगी listen यहाँ पर। लेट मी while I'm फिनिश फर्स्ट answering सर। you. Tell me. लेट मी फिनिश फर्स्ट। देने के लिए कॉल नहीं किया है आपने। पेमेंट जो लोन ले रखा है रूपी से, उसकी पेमेंट कराइए। Regarding that, I initially updated. Okay, you need to update there. You are, creating unnecessary drama here. You have to pay. I have to pay. I know that. Yes, Hmm. you have to pay now. I don't have money right now. You don't have money from 160 days also, sir. Exactly, that was the reason for delaying payment. No, you have to pay now, sir. I don't have money, madam. How can I pay? 168 days. Company already gave you many days, sir. Company never given time to me. Company made, n number of costs to me. You have to pay now, sir. Company have also their terms and conditions also. Yeah. It will take 2 more months to make the payment. So entry there, No. so update there, or write there. Okay, so end the call immediately. No, you have to pay now, sir. This is called argument. Okay. So You have to pay now, sir. you are saying me to, No, I am day by day arguing your with you. civil down. You are Day by arguing day with your me. civil You are getting down, arguing with sir. me. I'm not arguing with Then you, sir. so customer already clearly given update. So regarding payment. So what's the Customer point of already given talking many with days. him? Customer already given many days, sir. 160 days is not enough for you. Is not enough for me. That is what I am saying. No, you have to pay now, sir. Arrange from someone. Give But you give manage some. also your expenses, no, sir. Hmm. But you manage your also personal expenses. I am not managing, madam. Okay. Hmm. Are Is you there paying or anything? not? Is Are there? you paying or not? I already told you that I will pay after 2 months. Okay. Make that intention issue, sir. You have intention issue. You can conclude anything. So that is none of my business. Okay. Okay, sir. No problem. Okay. Okay. Is there anything need to know? Yes. You have intention issue, sir. You don't have to pay. Okay, madam. You can write anything you want it. I don't want it. You wanted that? That is you showing. That is No, you you showing. can. You can see anything. You can form any opinion about me. That is called argument that you are doing. This is That not is what you are argument. This is a clear cut answer. That is argument, sir. This is a clear cut That is answer, madam. argument. If you have to pay, you have arranged from someone. You will try. You don't try. The defense I am providing why I am not making payment is argument. Okay. I'm asking something else, sir. Huh? Are you paying or not? When will you pay? I will pay after 2 months. This question repeated 4 times. Make that intention issue, sir. Okay, sir. Okay. Okay. You have intention issue. Okay, sir. Thank you for giving your time and opinion. Okay, thank you for forming opinion about payment. Have a nice day. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో నువ్వు ఎన్ని ఆన్సర్లు చెప్పినా సో లాస్ట్కి వస్తే ఇంటెన్షన్ ఇష్యూ అని చెప్పేసి సో కట్ చేస్తారు వాళ్ళు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.